బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలుగుదేశం వర్సెస్ జనసేనగా మారింది వ్యవహారం. ఎందుకు అంటే డిప్యూటీ సీఎం అంశానికి సంబంధించి డిప్యూటీ సీఎం అంశంపై జనసేన కీలక ఆదేశాలు జారీ చేసింది. క్యాడర్కు డిప్యూటీ సీఎం అంశంపై ఎవరు రియాక్ట్ అవ్వద్దంటూ కూడా చెప్పుకొచ్చింది. కేంద్ర కార్యాలయం ఇదే అంశానికి సంబంధించి డైరెక్షన్స్ ఇచ్చింది. మీడియా ముందు సోషల్ మీడియాలో ఎలాంటి కామెంట్స్ చేయొద్దు అంటూ డైరెక్షన్స్ ఇచ్చింది. లోకేష్కు డిప్యూటీ సీఎం ఇవ్వాలన్న టీడీపీ నేతల డిమాండ్తో రచ్చ మొదలైంది. ఈ డిమాండ్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు జన సైనికులు. లోకేష్కు డిప్యూటీ సీఎం ఇస్తే కనుక తమకు అంటే పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రిగా ప్రమోషన్ ఇవ్వాలంటూ జన సైనికులు డిమాండ్ను తెర మీదకు తీసుకొచ్చారు. లోకేష్కు డిప్యూటీ సీఎం ఇవ్వాలన్న ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకించారు జన సైనికులు. సోషల్ మీడియాలో తెలుగుదేశం కార్యకర్తలు జన సైనికుల మధ్య డైలాగ్ వార్ రోజు రోజుకి పతాక స్థాయికి చేరుకుంది. డిప్యూటీ సీఎం అంశంపై ఎవరు రియాక్ట్ కావద్దంటూ ఇప్పటికీ నేతలకు టీడీపీ ఆదేశాలు జారీ చేసింది. మరి ముఖ్యంగా ఈ అంశం కడప ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి నుంచి మొదలైంది. ఆ తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే పిఠాపురం వర్మ కావచ్చు, ఆ తర్వాత ఆదిరెడ్డి వాసు, ఆ తర్వాత ఇన్ఫాక్ట్ నిన్న చూసుకుంటే మంత్రి టీజీ భరత్ కూడా దావోస్ పర్యటన అంశానికి సంబంధించి ఆయన ఒక అడుగు ముందుకు వేసి లోకేష్ నెక్స్ట్ సీఎం అంటూ కూడా చెప్పడం ఒక్కసారిగా కాకిరేపింది. దీంతో జన సైనికులు తీవ్రంగా మండిపడుతున్నారు. జనసేన మద్దతుదారులు ఇదే అంశానికి సంబంధించి ఇటు సోషల్ మీడియాలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలోని నిన్న తెలుగుదేశం పార్టీ డైరెక్షన్స్ ఇచ్చింది తమ క్యాడర్కు సంబంధించి ఎవరు కూడా డిప్యూటీ సీఎం అంశం మీద రియాక్ట్ కావద్దంటూ. ఇప్పుడు జనసేన కూడా తన క్యాడర్కు డైరెక్షన్స్ ఇచ్చింది. మీరెవరు కూడా డిప్యూటీ సీఎం అంశానికి సంబంధించి రియాక్ట్ కావద్దు అంటూ కూడా. ఈ నేపథ్యంలో ఇంకా ఎటువంటి అంశాలను ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చింది క్యాడర్కి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, నిన్న తెలుగుదేశం పార్టీ ఇచ్చిన డైరెక్షన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ రోజు కొద్దిసేపటి క్రితం జనసేన డైరెక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇంతకీ ఎటువంటి వార్నింగ్స్ ఇచ్చింది, లేకపోతే ఎటువంటి సూచనలు జారీ చేస్తుంది జనసేన? అంటే నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం నిన్న టీడీపీ నేతలకి ఒక హెచ్చరిక లాంటి ఆదేశాలు ఇచ్చిన 24 గంటల తర్వాత జనసేన పార్టీ కార్యాలయం నుండి, జాతీయ కార్యాలయం నుండి కొన్ని కీలక ఆదేశాలు వచ్చాయి. అది డిప్యూటీ సీఎం పదవి గురించి ఎవరు కూడా జనసేన పార్టీ నాయకులు కానీ కేడర్ కానీ సోషల్ మీడియాలో ఫాలో అయ్యి ఎవరు కూడా దీనిపైన స్పందించొద్దంటూ ఆదేశాలు అయితే జారీ చేశారు. ఎవరు కూడా ఈ అంశాన్ని మాట్లాడొద్దని చెప్తున్నారు. ఒకవేళ ఎవరైనా మాట్లాడినా దాన్ని మీరు కౌంటర్ ఇవ్వద్దంటూ కూడా ఆదేశాలు అయితే ప్రస్తుతం ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ వర్సెస్ జనసేన మీదుగా సోషల్ మీడియాలో ఒకవైపు రచ్చ జరుగుతుంటే మరోవైపు మీడియా ముఖంగానే చాలా మంది నేతలు మాట్లాడడం, మంత్రులు మాట్లాడుతున్న నేపథ్యంలో ఇది చినికి గాలిబాన్లాగా మారుతున్న నేపథ్యంలో ఇటు తెలుగుదేశం పార్టీ ముందుగా స్పందించింది. వెంటనే ఇప్పుడు జనసేన పార్టీ కూడా స్పందించి కేంద్ర కార్యాలయం నుండి ఒక ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు జరిగినటువంటి అంశాలను పక్కన పెడితే ఇకపైన ఎవరు దీని మీద మాట్లాడొద్దంటూ ఒక ఆదేశాలు ఇవ్వడంతో జనసేన పార్టీ కూడా సైలెంట్ అయ్యే అవకాశాలే కనబడుతున్నాయి. ముఖ్యంగా లోకేష్ కి డిప్యూటీ సీఎం పదవి ఇస్తే తీసుకోండి, కానీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ చేయండి జనసేన పార్టీ నేతలు నిన్నటి నుంచి మాట్లాడుతున్న తరుణంలో ఇప్పుడు ఆ వాదన ఇంకా కొంత రాజకీయంగా రెండు పార్టీలకి ముఖ్యంగా కూటమిలో నేతల మధ్య విభేదాలు సృష్టించే అవకాశం ఉంటుంది. కాబట్టి అటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఇటు జనసేన పార్టీ అధ్యక్షులు స్పందించి నాయకులందరూ కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఇప్పుడు నారా లోకేష్ డిప్యూటీ సీఎం పదవి అనేది ఆ అంశం మీద ఇంత రచ్చ జరిగిన తర్వాత ఇప్పుడు ఒకవేళ సైలెంట్ అయినా ఈ అంశాన్ని ఇక్కడతో వదిలేస్తారా, ఇంకా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇదే అంశాన్ని రిపీట్ చేస్తారని ఒక చర్చ కూడా నడుస్తుంది. మరోవైపు ఒకవేళ టీడీపీ కనుక ఎలాంటి మైండ్ గేమ్ ఆడితే జనసేన పార్టీ కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సీఎం చేయాల్సిన డిమాండ్ తోనే ముందుకు వెళ్తూ తప్పించి ఎక్కడ కూడా వెనక్కి తగ్గమని ఆ పార్టీ నేతలు కూడా చెబుతున్న తరుణంలో ప్రస్తుతానికైతే కంట్రోల్ చేయగలిగారు. కానీ తర్వాత ఇన్ ఫ్యూచర్ అంటే ఒక 6 నెలల తర్వాత అయినా లోకేష్ కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సిందని మెజార్టీ నేతలు పట్టుబడితే కనుక ఏం చేస్తారని ఒక చర్చ కూడా రాజకీయ వర్గాలు నడుస్తుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం కాదు, ఒక రెండేళ్లైనా సీఎం పదవి ఇవ్వాల్సిందని ఒకవేళ జనసేన కనుక బలమైనటువంటి డిమాండ్ వస్తే కనుక అప్పుడు ఏం చేస్తారు, కూటమి నేతలు ఏమైనా కూర్చుని దీని గురించి మాట్లాడతారని ఒక చర్చ కూడా నడుస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికైతే అటు టీడీపీ అధిష్టానం వాళ్ళ నాయకుల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇటు జనసేన కూడా కొద్దిసేపు క్రితమే ఎవరు కూడా మాట్లాడొద్దంటూ ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటికైతే కంట్రోల్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఇకపైన ఫ్యూచర్ లో మరి ఇంకా ఈ ఇష్యూ అంటే ఒకవేళ ఎవరైనా రియాక్ట్ అయితే కనుక ఏమైనా యాక్షన్ తీసుకోబోతా ఉంటూ కూడా చెప్పుకొచ్చిందా? ఖచ్చితంగా చర్యలు అయితే ఉంటాయి. పార్టీ లైన్ దాటే ఎవరికైనా కూడా చర్యలు అనేవి ఉంటాయి. గతంలో కూడా అనేక సందర్భాల్లో మనం చూసాం. పార్టీ లైన్ దాటి మాట్లాడినా లేకపోతే పార్టీకి ఎగెనిస్ట్ గా మాట్లాడినా వాళ్ళ మీద పార్టీ పరంగా చర్యలు అనేవి గతంలో తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుందనే ఉద్దేశం వచ్చేలాగానే ప్రస్తుతం అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒకవేళ పార్టీ స్టాండ్ కాదని పార్టీ నిర్ణయాన్ని గౌరవించుకోకుండా ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే కనుక వాళ్ళ మీద
ఖచ్చితంగా చర్యలు అయితే ఉంటాయి. అయితే దాన్ని ఇప్పుడు వరకు అంటే కూటమి ప్రభుత్వం ఉన్నారు కాబట్టి 3 పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు కేంద్ర కార్యాలయం ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన తర్వాత బహుశా జనసేన పార్టీ నేతలు కూడా పెద్దగా బయటకు వచ్చి మాట్లాడే అవకాశం లేదు. ఎందుకంటే పార్టీకి డ్యామేజ్ అవుతుందని పార్టీ నేతలే చెబుతున్నారు కాబట్టి ఇప్పుడు ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేసే అవకాశం కనపడుతుంది. ఇంకా ఫర్దర్ గా ఎలాంటి ఇష్యూస్ వస్తాయి ఏంటనే దానిపైన భవిష్యత్తులో చూడాలని చాలా మంది మాట్లాడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఏదేమన్నప్పటికీ ప్రస్తుతం ఇరు పార్టీకి సంబంధించి అటు తెలుగుదేశం పార్టీ ఇటు జనసేన పార్టీ అధినేతలు మాత్రం స్పందించి పూర్తిగా నాయకుల్ని ఉద్దేశించి ఎవరు కూడా మాట్లాడొద్దంటూ ఆదేశాలు మాత్రం ఇవ్వడం జరిగింది. కానీ నిన్న మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడిన సందర్భం, దాంతోపాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళు కూడా ఈ అంశానికి సంబంధించి రియాక్ట్ అవుతున్న నేపథ్యంలో ఇటు జనసేన కూడా ఒకటే అంటుంది. నేను మాట్లాడుతున్నా ఇన్ఫాక్ట్ ఎంతో జనసేన రిప్రజెంటేటివ్స్ మాట్లాడుతున్న సందర్భంలో కూడా మనతో మాట్లాడడం జరిగింది. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తాం, పవన్ కళ్యాణ్తో మాట్లాడతామంటూ కూడా చెప్పిన సందర్భం. సో అటువంటి సినారియో ఏమైనా కనిపిస్తోందా? పవన్ కళ్యాణ్తో మాట్లాడే అవకాశం కావచ్చు. ఆఫ్ కోర్స్ మీడియా ముఖంగా ఈ అంశానికి సంబంధించి రియాక్ట్ కాకపోవచ్చు, కానీ ఆన్ ది రికార్డ్ రియాక్ట్ కాకపోయినా ఆఫ్ ది రికార్డ్గా మాట్లాడే సందర్భంలో కావచ్చు, లేకపోతే ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని కలిసి మాట్లాడే అవకాశానికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది పార్టీలో? అంటే ఇంటర్నల్ గా వాళ్ళు ఖచ్చితంగా పార్టీ అధ్యక్షులతో పాటు పార్టీకి సంబంధించినటువంటి పిఏసీ మెంబర్లతో వాళ్ళతో కూడా మాట్లాడుకున్నారని కూడా సమాచారం ఉంది. ఎందుకంటే పార్టీకి సంబంధించిన అంశంలో పాటు కూటమి మధ్య కొంత ఇబ్బందికర పరిస్థితి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది కాబట్టి ఈ డ్యామేజ్ జరగకుండా ముందుగా అలర్ట్ అయ్యి పార్టీ నాయకులతో మాట్లాడిన తర్వాత ఈ ఆదేశాలు అయితే వచ్చాయని చెప్పాలి. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఇప్పటికే దావోస్లో చంద్రబాబుతో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు అంతా మాట్లాడి ఆ పార్టీకి సంబంధించినటువంటి నిన్న హైకమాండ్ ఆదేశాలు ఇచ్చింది ఎవరు మాట్లాడకూడదని. ఇప్పుడు జనసేన పార్టీ కూడా అదే స్టాండ్ తీసుకుని ఎవరిని కూడా మాట్లాడొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ఒకవేళ ఫర్దర్ గా ఇష్యూస్ ఇంకా రాకోకుండా కంట్రోల్ చేయాలంటే ఇద్దరు అటు జనసేన బీజేపీ టీడీపీ ముగ్గురు అధినాయకులు కూర్చుని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఫర్దర్ గా దావోస్ నుంచి చంద్రబాబు వచ్చిన తర్వాత దీని గురించి ఏమైనా మాట్లాడుకుంటారనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. మరోవైపు తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్లు గళమెత్తడం లోకేష్ గురించి వాళ్ళు మాట్లాడడం ఇప్పుడు రాజకీయంగా కొంత చర్చకు దారితీస్తున్న అంశం. ఎందుకంటే యువ నాయకులు అంటే లోకేష్ కి కొంత ట్రావెల్ చేస్తున్నటువంటి యువ నాయకులు మాట్లాడడం ఒక ఎత్తు అయితే సీనియర్లు ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళు మాట్లాడడం కొంత రాజకీయంగా చర్చకు దారితీస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఫర్దర్ గా చంద్రబాబు గాని పవన్ కళ్యాణ్ గాని పురంధేశ్వర్ గాని వీళ్ళంతా ఫర్దర్ గా కూటమి నేతలతో మరోసారి భేటీ అయ్యి ఇలాంటి కూటమిలో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు రాకుండా నేతలతో సమావేశం పెట్టుకుని ఏమైనా మాట్లాడతారా లేదనేది కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది. రైట్ రాజేష్, మొత్తంగా అయితే మాత్రం డిప్యూటీ సీఎం అంశంపై జనసేన కీలక ఆదేశాలు జారీ చేసింది. క్యాడర్కు డిప్యూటీ సీఎం అంశంపై ఎవరు రియాక్ట్ కావద్దంటూ చెప్పుకొచ్చింది జనసేన కేంద్ర కార్యాలయం. మీడియా ముందు అలాగే సోషల్ మీడియాలో ఇలాంటి కామెంట్స్ చేయొద్దంటూ డైరెక్షన్స్ ఇచ్చింది. లోకేష్కు డిప్యూటీ సీఎం ఇవ్వాలి అన్న టీడీపీ నేతల డిమాండ్తో రచ్చ మొదలైంది. ఆ రచ్చ దాదాపుగా వారం రోజుల నుంచి కంటిన్యూ అవుతోంది. ఈ నేపథ్యంలో నిన్న పతాక స్థాయికి చేరుకుందనే చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలి అనే డిమాండ్పై తీవ్ర స్థాయిలో జన సైనికుల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. మండిపడ్డారు జన సైనికులు. లోకేష్కు డిప్యూటీ సీఎం ఇవ్వాలి అన్న ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకించారు జన సైనికులు. ఒకవేళ లోకేష్కి డిప్యూటీ సీఎం ఇస్తే పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేయాలంటూ కూడా, అక్కడ లోకేష్ను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేస్తే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేయాలంటూ కూడా జన సైనికులు ఒక కొత్త డిమాండ్ను తెర మీదకు తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం కార్యకర్తలు జన సైనికులకు మధ్య డైలాగ్ వార్ పీక్స్ కి చేరుకుంది. డిప్యూటీ సీఎం అంశంపై ఎవరు రియాక్ట్ కావద్దంటూ ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తమ క్యాడర్కు డైరెక్షన్స్ ఇచ్చింది, ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు జనసేన కూడా కొద్దిసేపటి క్రితం డైరెక్షన్స్ ఇచ్చింది. ఒకవేళ ఎవరైనా ఉల్లంఘిస్తే పార్టీ క్రమశిక్షణ చర్యలకు సిద్ధమవుతుందంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది, ఇంకా ఇది రోజు రోజుకి ముదిరి పాకాడ పడుతుందంటూ డిస్కషన్స్ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ డైరెక్షన్స్ ఇచ్చింది, ఇక్కడ జనసేన కూడా డైరెక్షన్స్ ఇచ్చింది తమ కార్యకర్తలకి. డిప్యూటీ సీఎం అంశం మీద ఎవరు రియాక్ట్ కావద్దంటూ ఏం జరిగే అవకాశం ఉంది, ఆసక్తికరంగా మారింది. At KLH Global Business School, we turn the students of today into the leaders of tomorrow. KLH Global Business School.